Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే 16వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ గ్రహస్థితిని కనుక ఈ 16వ తారీఖు నుంచి 29 వరకు కనుక మనం పరిశీలించినట్లయితే రాశిలో కుజుని సంచారం, ద్వితీయ స్థానంలో రవిశని బుధుల సంచారం, తృతీయంలో రాహు సంచారం, చతుర్థంలో గురుని సంచారం, అయితే 9th కేతు సంచారం, 12th శుక్రుని సంచారం. అయితే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. ఈ గోచార ఫలితాలు కానీ సంవత్సరం ఫలితాలు కానీ నేను చెప్పే ఒక 6 దశలు అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వర్తించే అవకాశం 95% ఉండదన్నమాట. ఒక 5% మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ చూపించవచ్చు. వాటిలో మొదటిది రాహులో రాహు, రెండవది శనిలో గురువు కానీ గురువులో శని కానీ, మూడవది రాహులో శుక్రుడు కానీ శుక్రుల్లో రాహువు కానీ, నాలుగవది శుక్రుల్లో కేతువు కానీ కేతువులో శుక్రుడు కానీ, తర్వాత శుక్రుల్లో శని కానీ శనిలో శుక్రుడు కానీ, రాహువులో కేతువు కానీ కేతువులో రాహు అంతర్దశ కానీ, ఇవి జరుగుతున్న వాళ్ళకి ఆ దశ అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా చాలా వరకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ నెలవారీ ఫలితాలు మేము ఎంత బాగుందని చెప్పినా సరే అక్కడ పట్టిందలా బంగారం అవదు, మీ ఇంకా ఎలాంటి టైటిల్స్ పెట్టినా అవి మీకు ఎఫెక్ట్ చూపించవు అనమాట. మిగతా దశలు ఏవైతే రవి కుజులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ 16 నుంచి 29 వరకు కూడా మకర రాశిలో జన్మించిన వాళ్ళు కుజుడు రాశిలో సంచారం చేయడం వల్ల కొంతవరకు ఏంటంటే స్పీడ్గా అనమాట, ఏంటంటే ఎప్పుడూ లేనంత స్పీడ్గా ఉంటారనమాట అన్ని విషయాల్లో. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, లేదంటే వ్యాపారం రిలేటెడ్ ఇష్యూస్, పొలిటికల్, సోషల్ మీడియా, లవ్, అఫైర్స్ ఇలాంటి వాటి మీద ఇంతవరకు లేనంత ఇంట్రెస్ట్ పుట్టడం, ఏదో ఒక ఎనర్జీ అనేది వచ్చినట్టు, అంటే వేరే వాళ్ళని చూసో లేకపోతే ఎక్కడో ఉన్న మాటలు పట్టో లేకపోతే అందరూ కూడా నువ్వు ఎంతో ఇలా ఉంటావు అనడం వల్ల కుజుడు సంచారం రావడం వలన వీళ్ళ ఫైర్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా రాశిలో ఉన్న కుజుడు 7వ స్థానాన్ని చూడుతున్నాడు కాబట్టి తప్పకుండా ఈ ఫైర్తో కొన్ని ప్రయత్నాలు చేయడం, వాటికి మిగతా గ్రహాల సపోర్ట్ కూడా చక్కగా ఉండడం. రాహువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు మీకు. రాహు అత్యంత అనుకూలంగా ఉండడం వలన కొంచెం మీరు వాటిని ఎలా తిప్పినప్పటికీ కూడా కొంత కన్నింగ్గా కానివ్వండి, కొంత మీకు సేఫ్ గేమ్ ఆడినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు తెలుసుకోలేకపోవడం, మీకు అనుకూలంగా మారడం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక కుజుడు ప్రత్యేకించి ఏంటంటే మనలో ఉండే ఫైర్ అంటే ఏంటంటే ఏదైనా సాధించాలి అనే పట్టుదలకి ప్రతీకగా ఉంటాడు. అలాగే కొంత గర్వం అనేది కూడా అనమాట. అంటే నాకే తెలుసు, నేను అధికారం ఉంది నాకు, నేను ఏమైనా చేయగలను అంటే ప్రజెంట్ మాత్రం చూసుకుని కొంచెం విర్రవీగే పరిస్థితులని కుజుడిస్తాడు. కాబట్టి మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు కొన్నాళ్ళు బాగున్న వాళ్ళు సడన్గా కింద పడిపోవడం. కాబట్టి ఏది శాశ్వతం కాదు. కాబట్టి కొంతవరకు అంటే మీరు అలాంటి వాళ్ళని కాదు, ఆ అనవసర అహంకారాలు వీటిని పక్కన పెట్టేసి నార్మల్గా ఉండడానికి ప్రయత్నించండి. దీనివల్ల జరిగే చెడది. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఈగోలు, లవర్స్ మధ్య ఈగోలు, నేనే చెప్పాలా, పొద్దున్నే నేనే గుడ్ మార్నింగ్ చెప్పాలా, లేకపోతే నేనే తలుపు కొట్టాలా, ఇలాంటివన్నీ కూడా చిన్నవి వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కూడా పక్కన పెడితే హ్యాపీగా ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా ఇక లాటరీ షేర్స్, గ్యాంబ్లింగ్ ఇలాంటి దాంట్లో ఏంటంటే వేరే వాళ్ళు ఎక్కేసి పుల్లలు అనమాట. అంటే వీడు అలాంటి వాటిలో సక్సెస్ అవ్వలేడు, వీడు బాగా చేయలేడు ఇలా అనేసరికి ఆ ఉక్రోషంతో డబ్బులన్నీ కూడా వేస్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అలా తగలేకుండా ఉండడం మంచిది. అది అయిపోతే ఆడెవడో ఇప్పుడు మిమ్మల్ని ఎక్కేసిన వాడు ఎవడో కూడా మీకు ఏమీ హెల్ప్ చేయడు. కాబట్టి కొంచెం అలాంటి విషయాలకు జాగ్రత్తగా ఉండాలి. ఇక శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు, రవిబుధులతో కలిసి ఉన్నాడు. శని ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఒక సంవత్సరం పాటు అక్కడే ఉంటాడు. కాబట్టి ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ కుటుంబ జీవితంలో కొంతవరకు కంట్రోల్ అనేది, ఇంతవరకు కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, పట్టించుకునేవాళ్ళు కాదు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కుటుంబంలో ప్రతి కథలకి కూడా కొంచెం మీరు గమనిస్తూ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్ కూడా అదే, మీరు ఎక్కువ కంట్రోల్ చేస్తున్నారనే ఫీలింగ్లో ఉంటారు. ఇక డబ్బుల విషయంలో కూడా ఇంతవరకు బాగా ఖర్చు పెట్టే మీరు ఇప్పుడు మీకు కొంచెం ఏమైనా అవసరాలు అవ్వడం వల్ల ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడం వల్ల కొంచెం టైట్ అవ్వడం వల్ల కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీరు ఖర్చుల విషయంలో కానీ
కొంత టైట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఇది 1 సంవత్సరం పాటు ఉండే అవకాశం ఉంటుంది. ఇక రవి బుధులు శనితో కలవడం వల్ల లాంగ్ లాస్టింగ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇక జీవితంలో ఈ డెసిషన్ వల్ల మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోవాలి అని థింకింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బుధుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు, శని రవులు అనుకూలంగా లేరు కాబట్టి దానివలన బుధుడు ఒక్కడే అనుకూలం వల్ల ఉండడం వల్ల ఏంటంటే ఏదేదో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, అవి సరిగ్గా మనకి అవ్వకపోవడం వలన ఇంప్లిమెంట్ కూడా చేసేస్తారు అనమాట. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ డబ్బులు లాస్ అవ్వడం ఇలాంటివి జరిగి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంతవరకు అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మీకు ఆలోచన ఏమైనా ఉంటే అది మీరు ప్రజెంట్ ఏ వర్క్ అయితే చేస్తున్నారో దాని మీద పెట్టి దాన్ని ఇంకా బాగా చేసి దాంట్లో ఇంకా డెవలప్ అవ్వడానికి ప్రయత్నించండి. నూతన వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. తృతీయంలో రాహువు డైరెక్ట్గా భాగ్యస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి డైలీ లైఫ్ కొంతవరకు కూడా ఫ్రెండ్స్, అక్కలు, తమ్ముళ్ళు, ఇలా మన సిబ్లింగ్స్, లేదంటే మనతో ఉండే కొలీగ్స్, వీళ్ళందరితో కూడా రిలేషన్స్ అనేవి మాయలా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఇది ఎక్కువగా మగవాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి. ఆడవాళ్ళకి ఏంటంటే ఇవాళ ఎదుటి వ్యక్తి ఏదైనా నగోలు తీసుకొచ్చినా, కొత్త చీర కొట్టుకొచ్చినా సరే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కావాలి కాబట్టి ఇలాంటి వాటిని అనవసర విషయాల్లో ఎక్కువగా దూరి మీ టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటి వల్ల కొంచెం గొడవలు కూడా ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ రాహువు తృతీయంలో ఉండడం వలన మన విషయాలు తప్ప ఎదుటి వాళ్ళు ఎందుకు తలుపేస్తున్నారు, బండి లోపల పెట్టారా, బయట పెట్టారా, లేకపోతే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లోంచి ఎవరికి బయటకు వస్తున్నారు, వాళ్ళు ఫ్యాన్ వేసుకెళ్ళారా, లేకపోతే లుంగి కట్టుకుని వెళ్ళారా, ఇవన్నీ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటే చాలా మంచిది. అది ఆఫీస్లో అయినా వ్యాపారంలో అయినా సరే వాళ్ళ సంగతి ఎందుకు, దానివల్ల రూపాయి కలిసి వచ్చేది లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టడం మంచిది. గురువు చతుర్థంలో ఉన్నాడు, దశమంలో చూస్తున్నాడు. అయితే ఏంటంటే గురువు అనుకూలంగా లేడు. ఇక్కడ ఏంటంటే గురువు అనుకూలంగా లేనప్పుడు కొంతవరకు ఏంటంటే సమస్య, ఆయన కొంచెం 4th హౌస్ అనగానే ఏంటంటే అది పెద్ద హౌస్ అనమాట, ఉన్న లార్జెస్ట్ హౌస్, మనలో ఉన్న ఇన్నర్ పీస్కి సంబంధించిన హౌస్. అంటే ఏంటంటే ఆ పని అయితేనే మనం హ్యాపీగా ఉంటాం, ఖచ్చితంగా కదా, అంతే కదా, మనకి ఏదన్నా రావాల్సింది వస్తేనే హ్యాపీగా ఉంటాం. వాటికి సంబంధించి ఏంటంటే గురువు ఉన్నప్పటికీ కూడా 4th హౌస్లో ఉండడం వలన కొంతవరకు ఇంకా డిలే అని కాదు కానీ ఏదో ఒకటి ఇంకా తిరగాల్సి రావడం. ఇప్పుడు మనకు 10 రూపాయలు ఇవ్వాల్సిన 2 రూపాయలు ఇవ్వడం, మళ్ళీ దాన్ని వాయిదా వేయడం, అందులో ఇంకో 2 రూపాయల కోసం ఎక్కడికో రమ్మడం, అక్కడ దాకా వెళ్ళడం, అప్పుడు 4 రూపీస్ వస్తాయి, మళ్ళీ ఇంకో 2 రూపాయల కోసం మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సి రావడం, లేకపోతే ఇలా అనమాట కొన్ని తిప్పలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అమ్మినా కొన్నా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లిటిగేషన్స్లో ఇరుక్కోవద్దు. ముఖ్యంగా 4th హౌస్ అనగానే ఏంటంటే అమ్మడం, కొనడం, అవి వస్తువులు అమ్మనివ్వండి, భూమి, స్థలాలు, ఇళ్ళు, వాహనాలు అన్నీ కూడా అనమాట. కంఫర్ట్నెస్ కోసం బాగా వెతుకులాడడం కూడా 4th హౌస్ చూపిస్తుంది. ఎన్నో డిజైర్స్ లోపల మనకుండే డిజైర్స్ని కూడా 4th హౌస్ చూపిస్తుంది. 11th హౌస్తో పాటు 4th హౌస్ కూడా చూపిస్తుంది. కాబట్టి కొంతవరకు వాటిలన్నిటిలోనూ కూడా నలగడం అనమాట, ఏదన్నా పట్టుకున్నామా నలిగిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి డిటాచ్డ్గా ఉండడం, కొంచెం చాలా వరకు ఆశ తగ్గించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక శుక్రుడు ద్వితీయంలో ఉండి షష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు కొన్ని పనులు చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు సెకండ్ షోకి వెళ్ళడం వల్ల జలుబు చేయడం, అంటే చేతులారా అనమాట. అంటే శుక్రుడు 12లో ఉన్నప్పుడు కంట్రోల్ లేకుండా ఆడేవాడు బండి మీద ఏదో 100 కిలోమీటర్లు వెళ్ళిపోవడం అంటాడు, నేను వచ్చేస్తాను వెళ్ళిపోవడం, అక్కడ చిన్న ఇబ్బందులు రావడం, బాగా నలిగిపోవడం, దానివలన నిద్ర లేకపోవడం, మనోవేద, అనవసరంగా ఏదన్నా లాస్ అవ్వడం, లేకపోతే కొన్ని పనులు మీరు చేయడం వలన అవి వేరే వాళ్ళకి తెలియడం, వాళ్ళ ఇంట్లో చెప్పడం, ఏ ఒక అనవసర టెన్షన్లు అనేవి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు యుక్త వయసులో ఉన్న మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే మాత్రం శుక్రుడు 12లో ఉండి 6లో చూడడం వలన కొంతవరకు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లోన్లు లేకపోతే ఏదన్నా
ఆపరేషన్స్కి సంబంధించి కానీ లేకపోతే హెల్త్కి సంబంధించి కానీ ఏమన్నా వాడడం, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడం, వీటిలన్నిటికీ కూడా శుక్రుడు వల్ల కొంతవరకు మంచి మంచి డాక్టర్లు చక్కగా మాట్లాడి మీకు మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి టైం అలాంటి చేయడానికి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి నచ్చిన వ్యక్తులతో ఉండడానికి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు కూడా కొంత మనకి దగ్గరికి రావడం అనేది చాలా సంతృప్తినిచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏది ఎంతవరకు ఉండాలో కొంచెం మకర రాశి వారు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు. మొత్తం మీద మీరు చేయాల్సింది ఏంటంటే కుజుడికి సంబంధించిన ఆరాధన, కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది. దాన్ని రోజు కూడా 108 సార్లు కానీ, కుదిరితే 500 టైమ్స్ కానీ, 500 సార్లు కానీ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.